ఇంకొక వర్షన్ ఉంది ఇక్కడ. ఇద్దరు పిల్లల తండ్రి అయి ఉండి ఇంకొక అమ్మాయి ప్రేమలో పడటం ఏంటి, లేకపోతే ఇంకొక అమ్మాయిని ఇలా చేయటం ఏంటని చెప్పేసి లవ్ అయినా సరే ఖచ్చితంగా ఏంటి అనేది ఉంది. అది కాకుండా మాధవీలత మర్చిపోయా, మాధవీలత మీకు ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ పోస్ట్ చేసినట్టుంది సోషల్ మీడియాలో. ఓకే. మీరు మాట్లాడుతుంది కరెక్టే అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసులో ప్రేమ అంటే ఇతను చేసింది కరెక్టేనా? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. ఒకవేళ చేసి ఉంటే మరి దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మనం చూపిస్తున్నట్టు వాళ్ళు ఏమైనా ఆధారాలు చూపించినప్పుడు, ఒకవేళ కాకపోయినా నిజంగా చేసినా కూడా 16 ఏళ్ల వయసులో చేసినా కూడా, మరి మనం ఇందాక చెప్పుకున్న లాజిక్ ప్రకారం 16 ఏళ్ల వయసులో పెళ్ళయింది, మొగుడు అంటే ఇష్టం లేదు, తోసేసింది. 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆవిడకి ఇష్టమై కాపురం చేస్తుంది. అది ఒకరోజు చేసినా నెల రోజులు చేసినా ఇష్టంగా చేసినప్పుడు ఇది పరిగణలోకి తీసుకోకూడదు, దాన్ని పెళ్లిగానే కన్సిడర్ చేయాలి. ఆవిడకి అప్పటికీ ఇష్టం లేకపోతే విడాకులు ఇప్పించేసి చేసేయాలి. అంతేగాని అంత హీనియస్ క్రైమా? రేపా ఇది? రేపు పోక్సో పెట్టేంత దారుణమైన క్రైమా ఇది? ఇదే నా ప్రశ్న. నేను తప్పని మాట్లాడలేదు. ఇది నీ దృష్టిలో నా దృష్టిలో తప్పు కావచ్చు, ఆయన దృష్టిలో ఆయనకి సపోర్ట్ చేసుకోగలిగిన ఒక కారణం ఏంటంటే మతం. సో జానీ మాస్టర్ ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా ఆయన మతం ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారేమో, ఆరు చేసుకుందామని అనుకున్నారేమో. సో ఆ రకంగా ఆయనకి వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన దృష్టిలో తప్పు కాకపోవచ్చు. ఓకే. మన దృష్టిలో, నీ దృష్టిలో, నా దృష్టిలో తప్పు, బట్ మనం ఆయన కోణంలో చూసినప్పుడు అది తప్పు కాకపోవచ్చు కూడా. ఓకే. అండ్ ఇంకొకటి కూడా, మాధవీలత గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకు రెస్పెక్ట్ అంటే ఆవిడ లాంటి వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడలాగా ఉండగలిగితే, అంటే విమర్శించే విషయం కూడా కదా నాకు ఆవిడ తెలిసిన, అంటే ఎందుకంత రెస్పెక్ట్ ఆవిడ నాకంటే చాలా నిఖార్సుగా ఉండేవాళ్ళు. ఆవిడ కొన్ని సినిమాలు చేశారు. చేసినప్పుడు కూడా ఎవరైనా సరే ఆవిడని తప్పుడు దృష్టితో అలా చేస్తే చెప్పు తీసుకు కొడతా అని చెప్పేంత నిఖార్సైన మనిషి. ఓకే. అందువల్లే పాపం ఆవిడకి అవకాశాలు మెల్లమెల్లగా సనగిల్లిపోయి ఇవాళ ఇటువంటి స్టేజ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఓకే. బట్ దానికి కారణం ఎవరు? నేను అది కూడా చెప్పాను. ఎందుకంటే అందరూ ఇలా ఇది కామనే కదా ఇండస్ట్రీలో, ఈ కమిట్మెంట్లు ఇవన్నీ కూడా అడుగుతుంటారు, లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల, ఇలాంటి వాళ్ళు తక్కువైపోవడం వల్ల ఓకే ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే కాంప్రమైజ్ అయిపోయి చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఇలాంటి నికార్స్ అయిన వాళ్ళకి కదా అన్యాయం జరిగేది. ఆవిడ ఎంత మంచి ఆర్టిస్ట్, చక్కటి హావభావాలు ఇవన్నీ కూడా, ఆవిడ మంచి మంచి హీరోయిన్. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అవుతున్నారంటారా మీరు? ఆవిడ చెప్తున్న మాట అదే. నేనైతే చెప్పు తీసి కూడతాను ఎవడైనా సరే నా జోలికి ఇట్లా వస్తే అన్నారు, అందుకని అవకాశాలు తక్కువ అయిపోతుందని కూడా చెప్పారు. మరి ప్రతి అమ్మాయి కూడా అలాగే ఉండాలి కదా. నేననేది ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారు కొంతమంది, వాళ్ళు కూడా వాళ్ళ పొట్టకొట్ట కోసం చేస్తారు కానీ ఏదో ఆనందం కోసం చేస్తున్నారు. అలా రోజు 2-3 లేకపోతే అంతమందితో అలా ఉన్నారంటే వాళ్ళు ఎంతో మనోవేదన పడుతూనే వాళ్ళ పొట్టకుట్టు కోసం అలా చేస్తున్నారు. వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం? వాళ్ళు పాపం, అయ్యో పాపం అనుకుంటున్నా కూడా వాళ్ళు చేసే తప్పన్నట్టుగానే మన సమాజం చూపిస్తుంది. ఆవిడ ఎందుకైనా చేస్తుంది, కానీ దానివల్ల పెద్ద సఫరింగ్ కూడా ఉండకపోవచ్చు చెప్పాలంటే. ఆయన జీవితంలో ఆయన్ని లాగేసుకొని వాళ్ళ పెళ్ళాన్ని నుంచి అలాంటివి ఆవిడ చేయదు, కానీ వాళ్ళని కొంత నీచగానే చూస్తుంది సమాజం అండ్ పోలీసులు కూడా. వాళ్ళకి ఇటువంటి వెసులుబాటు లేదు. కానీ ఏదైనా ఒక లాభం కావచ్చు, ఆవిడ డబ్బు కోసం చేయొచ్చు, ఈవిడ కెరీర్ కోసం చేయొచ్చు. చేస్తున్నప్పుడు మరి ఆ వ్యభిచారంలో 16 ఏళ్ళ వాళ్ళు లేరా? 13 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ నుంచి దింపుతున్నారు మీరు గోవాకపోతే. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అది చాలా దారుణమైన విషయం. సరే, ఖచ్చితంగా వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళని ఖచ్చితంగా సేవ్ చేయాలి. బట్ 18 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇదే ఎంచుకున్న వాళ్ళని కూడా మనం విక్టిమ్స్గానే చూస్తున్నారు, సేవ్ చేయాలి. కానీ అక్కడ ఆ విటుల మీదే పోక్సోలు పెడుతున్నారా? ఆ విటుల మీద రేప్ కేసులు పెడుతున్నారా? కాదు కదా. సో ఏదో డబ్బు కోసం ఆవిడ కాంప్రమైజ్ అయితే కెరీర్ కోసం వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ వీళ్ళు చేసేదానివల్ల, అక్కడ చేసేదానివల్ల నష్టం వాడికి ఒక 5,000 లేకపోతే 1,000 రూపాయలు నష్టం అంతే. కానీ ఇక్కడ వీళ్ళు లేకపోతే కొన్నిసార్లు రోగాలు వచ్చి, హెచ్ఐవి లాంటివి వచ్చి వాళ్ళు జీవితకాలం కూడా సఫర్ అవ్వచ్చు, వాళ్ళ భార్యలు కూడా సఫర్ అవ్వచ్చు. అది కూడా ఉంది, నష్టం అయితే ఖచ్చితంగా ఉంది ఇలాంటి వాడు అక్రమ సంబంధాలు. బట్ ఇక్కడ ఒక కొంప కూలిపోయింది. ఆవిడ సుమలత గారు, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్ల, ఆ 3 ఏళ్ళు, ఇప్పుడు మీకు ఈ 16 ఏళ్ల పిల్ల అని చెప్తున్నప్పుడు కనపడుతుంది, 3 ఏళ్ల పిల్ల కనిపించట్లేదా? ఆయనదే తప్పు, ఆయన పిల్లడం తప్పు, ఖచ్చితంగా ఆయనదే తప్పు. అంటే మన దృష్టిలో, మరి ఆయన దృష్టిలో మతం సపోర్ట్ చేసిందని ఆయన అనుకుండొచ్చు. కానీ బట్ పెళ్ళి పిల్లలు ఉన్నప్పుడు మనం జనరల్గా మనం అందరం కూడా అనుకునేది ఏంటంటే ఆ అమ్మాయితో ఉండడం అనేది, సరే 16 ఏళ్ళకు ఉన్నాడా, 18 ఏళ్ళకు ఉన్నాడా, 20 ఏళ్ళకు ఉన్నాడా, ఎప్పుడున్నా కూడా పిల్లలు ఉన్నారు కదా ఏంటి. ఇందులో ఎవరిని
అవసరం కోసం వాడుకున్నారు అనేది పెద్ద డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు తను ఆవిడ అవకాశాల చాలా కోసం, క్లియర్గా చెప్పింది కంప్లైంట్ కెరీర్ లో, కోసం, కెరీర్ కోసం నేను లొంగిపోయాను, లేకపోతే కెరీర్ కోసం నేను భరించాను అని చెప్పి ఆవిడ చెప్తాను చాలా క్లియర్గా. అది కూడా ఉంది, కంప్లీట్ రాసిందా? మరి రాసింది, చాలా క్లియర్గా రాసింది, క్లియర్ కట్గా రాసింది. కెరీర్ కోసం నేను ఇవన్నీ భరించాను అని చెప్పి అక్కడ చెప్పి, ఇక్కడేమో ఆయన రావాలి, ఆయనకి నేను ప్రేమించాను, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆ విషయం అక్కడికి తెలిసిపోయింది, ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఉంటున్నాం. ఒక్కొక్క మూడ్ ఫ్లక్చువేషన్స్లో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నీకు కోపం వచ్చినప్పుడు ఆయన పీక మీద కాలు పెట్టి తొక్కి చంపేస్తా, ఆయన మీద కేసులు పెట్టేస్తా. నీకు ప్రేమ వచ్చినప్పుడు ఆయన రావాలి అనేది నాకు ఎందుకో అంటే ఇది కూడా చైల్డిష్గా పెట్టిన కేసే, ఆయన ఇబ్బంది పెట్టాలని పెట్టిన కేసే. ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక కేసు చెప్పాను, అవును, ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోండి, వెళ్ళిపోండి. సరే అది పెళ్లి కాలేదు, ఇప్పుడు ఆవిడ ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను అని కూడా అక్కడ మనం విన్నాం. వర్డ్ వచ్చింది, బట్ ఆమె యాక్సిడెంట్ లో అది నిజమా కాదా అనేది తెలియదు.